ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ తగ్గుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ అంటేనే విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీ వైపు చూస్తూ ఉండడంతో ప్రతి ఏటా కాలేజీల్లో వేలకు వేల సీట్లు మిగిలిపోతున్నాయి. అటు వసతులు లేని కాలేజీలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుపై విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రతి ఏటా ఈ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బెస్ట్ ర్యాంకర్లంతా ఐఐటీ, ఎన్ఐటీల వైపు చూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు మంచి కాలేజీలుగా పేరున్న వాటిలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. మరికొంతమంది విద్యార్థులు డీమ్డ్ యూనివర్సిటీల వైపు వెళ్తున్నారు తప్ప రాష్ట్ర కాలేజీల్లో చేరడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ కోర్సులో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువగా ఉంటున్నారు. గత 5 ఏళ్లుగా కన్వీనర్ కోటాలో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలోని చాలా కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. 2010-11లో కన్వీనర్ కోటాలో 18,000కు పైగా సీట్లు మిగిలిపోయాయి. 2011-12లో 35,000, 2012-13లో 49,000, 2013-14లో 54,000, 2014-15లో 55,000 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. 2015-16లో చూస్తే కన్వీనర్ కోటా కింద 84,000 సీట్లకు గాను 52,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆలస్యంగా కౌన్సిలింగ్ నిర్వహించడం ఒకటైతే నాణ్యమైన విద్య అందకపోవడం వల్లే సీట్లు మిగిలిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంవత్సరంలో ఎంసెట్లో మొత్తం 1,33,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 1,00,000 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో దాదాపు 13,000 మంది ఏపీ విద్యార్థులున్నారు. వీరిలో ఎంసెట్లో మంచి ర్యాంకులతో క్వాలిఫై అయిన వారు సుమారు 7,000 నుంచి 10,000 మంది విద్యార్థులు జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. వీరు మాత్రమే కాక ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్లలో దాదాపు 10,000 నుంచి 15,000 మంది విద్యార్థులు వేరే కోర్సులో చేరే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్లో 70,000 నుంచి 75,000 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు విద్యావేత్తలు. ఈ ఏడాది 210 నుంచి 220 కాలేజీల్లో 90,000 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ విద్యా సంవత్సరం కూడా సీట్లు భారీగానే మిగిలే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో మరి నాణ్యత లేని కాలేజీలు రోజు రోజు కుప్పలు తెప్పలుగా వచ్చి మరి భారతదేశంలోనే అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీలు గల హైదరాబాదు సిటీ అయింది. మరి ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులకు శాపంగా మారింది. మరి ఈ విషయంలో కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కంకణం కట్టుకొని మరి ఎంక్వైరీల రూపాన చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఈ దోపిడీ వ్యవహారం నడుస్తలేదు. కొన్ని కాలేజీలను అక్కడక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి చేసినప్పుడు మాత్రం కాలేజీ నాణ్యత పెరిగింది. కాలేజీల నాణ్యత పెరిగింది అంటే ఆటోమేటిక్గా పక్క రాష్ట్రాలకు పోయే డీమ్డ్ యూనివర్సిటీకి పోయే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయి మన రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇంజనీరింగ్లో నాణ్యమైన స్టడీ లేకపోవడం వల్లే విద్యార్థులు ఈ కోర్సుల వైపు చూడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ స్టడీపై ప్రభుత్వం దృష్టి పెట్టి నాణ్యమైన విద్యను అందించేలా చూడాలని విద్యావేత్తలు కోరుతున్నారు.